ఓం భూవరాహాయ నమః. మానవ జన్మ, మానవ జీవితం, దేహం, గృహం, వ్యవస్థ అనేక సందేహాల పరిష్కారంగా అఖండ మహాసంకల్పమే పరిష్కారమా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నేనెవరు, దేహం ఏమిటి, దైవం ఎవరు, ఈ అనంతమైనటువంటి విశ్వం ఏమిటి, ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, అనేకమైనటువంటి తర్కతో కూడినటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు దీనికి పరిష్కారాన్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణు భగవానుడి ద్వారా, సరస్వతి బ్రహ్మ ద్వారా, లక్ష్మీనారాయణ ద్వారా, శివ పార్వతుల ద్వారా ఈ పరిష్కారం లభించింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో, తమస్సులో మృతం కావటానికి దేహాలు, గృహాలు, వ్యవస్థ అనేక మాయా మోహ సందేహ నివృత్తికి బ్రహ్మదేవులు సరస్వతుల ద్వారా ఇవ్వబడినటువంటి వేద వాంగ్మయం ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పంలో విధి విధానాలు ఇమర్చబడి ఉన్నాయి. లక్ష్మీనారాయణ ద్వారా దశావతార తత్వంతో భూమాత పరమాత్మ నిరంతరం ప్రతి జీవుల్ని 84 లక్షల జీవరాశుల్ని మోస్తూ ఇస్తూ భూమాత పైన 7 లోకాల్లో, కింద 7 లోకాల్లో వ్యాపించి పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఇస్తూ ఉన్నాడు, జీవాన్ని ఇచ్చి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని లక్ష్మీనారాయణ ద్వారా, శివపార్వతుల ద్వారా జీవకు సంబంధించిన జ్ఞానాన్ని, దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని, జీవానికి సంబంధించిన జ్ఞానాన్ని, జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని, విశ్వానికి సంబంధించిన జ్ఞానాన్ని, పంచభూతాలకు సంబంధించిన జ్ఞానాన్ని, పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అఖండమైనటువంటి వేద వాంగ్మయంలో విమర్చబడి కళ్యాణం ద్వారా, విశ్వ కళ్యాణం ద్వారా తిరుమలలో అఖండ మహాసంకల్పంగా 12 గంటల నుండి 1 గంట వరకు చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో ఉన్నది అని శివపార్వతుల ద్వారా బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం మరియు గరుడ పురాణం అధ్యయనం ద్వారా సమస్త మహర్షులు నిర్ధారణ అఖండ మహాసంకల్పంలో ఉన్నది అని నిర్ధారణ చేయబడి 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో మంగళకరమైనటువంటి సూత్రాన్ని చూపిస్తారు. ఈ మంగళకరమైనటువంటి సూత్రం ధర్మం, అర్థం, కామం, మోక్షం, దేహం, గృహం, వ్యవస్థ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, పార్వతి అమ్మవారు. ఈ మంగళకరమైనటువంటి సూత్రానికి, ధర్మానికి, అర్థానికి, కామానికి, ఈ వ్యవస్థకి మేమే కారణం, మా ఇదిలో సమస్త మా నియంత్రణలో పరిపూర్ణంగా ఉన్నది అని ఈ 3 సూత్రాలని ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో ఈ సూత్రమే ప్రధానం. ఈ సూత్రమే ధర్మం, అర్థం, కామం, మోక్షం, చతుర్విధ పురుషార్థ నిశ్చయం ఆ సంకల్పంలో చేయబడుతుంది. 1 అనంతమైనటువంటి కాలం శ్వేత వరాహ కల్పే అని కోటాను కోట్ల కాలాన్ని తెలపబడుతుంది. 2 వీక్షించేటువంటి వీక్షకులు కూర్చొని శ్రద్ధావాన్ లభతే అని శ్రద్ధతోటి ఎవరి దేహాలకు సంబంధించి, ఎవరి గృహాలకు సంబంధించి, ఎవరి వ్యవస్థకు సంబంధించి ప్రమాణాన్ని అందుకునేందుకు ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు చెప్పుకోవటం, దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందే సాధన నిశ్చయం కావడం, దేహానికి, గృహానికి, వ్యవస్థకి సంబంధించిన సాధనా నిశ్చయం. 2 చతుర్విధ పురుషార్థ నిశ్చయం. 3 భగవతత్వం. విగనస మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యపాదుల ద్వారా, సాక్షాత్తు విగనస మునీంద్రుల ద్వారా పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి 5 తత్వాల్లో కేవలం అర్చావతార మూర్తియే కాదు, పరతత్వంగా ఉంటాడు, వ్యూహంగా ఉంటాడు, అర్చ మూర్తిగా ప్రతీకలో గృహంలో ఉంటాడు, దేహంలో ఉంటాడు, ప్రతీక గృహంలో ఉంటాడు, భూరూపంలో ఉన్నాడు, ఆలయంలో విగ్రహ రూపంలో ఉన్నాడు,
స్థానమే నమః కదిలే రూపంలో ఉన్నాడు. స్థానమే నమః కథనం రూపంలో, జడ చైతన్య రూపంలో ఉన్నాడు. విధిని గ్రహించేది విగ్రహము అనేటువంటి తత్వాన్ని, అర్చాతత్వాన్ని వికర్ష మహర్షుల ద్వారా పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి ఈ 5 తత్వాల్ని నవవిధ భక్తి యోగంగా అమలు చేసుకునవలను అని పంచమహాయజ్ఞ ప్రమాణంగా ఆ యజ్ఞనారాయణ దర్శనం కూడా అక్కడ అఖండ మహాసంకల్పంలో దర్శనం అవుతుంది. ఒకటి అనంతమైన కాలం దర్శనం అవుతుంది, దేహానికి సంబంధించిన నిశ్చయం జరుగుతుంది, అస్తిత్వ నిశ్చయం జరుగుతుంది. దేహం, జీవం, లోపల పరమాత్మ, అంతర్భజ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణాన్ని వికర్ష మునీంద్రులు భృగు, అద్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా అంతర్భజ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత, ఈ పరమాత్మ అనే దగ్గర ఏ నామ రూపాలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. నామ రూప స్థితిని ఇంకొంచెం ముందరికి వచ్చి తత్వస్థితిలో పరమాత్మ తత్వాన్ని బాల్యంలోనే గుర్తించవలను. లేదంటే నామరూప సంబంధంగా అనేక విరుద్ధమైనటువంటి వాదనలు, వేదనలతోటి మానవ దేహాలు కుతర్కంతో జీవించి మృతమవుతాయి. అందుకని నామ రూప తత్వం అంటే విభూతి. పరమాత్మ తత్వం ఏంది? పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మ సకల జీవరాశులకి భూమాత ద్వారా సమస్తం ఇస్తూ, ప్రతినిత్యం మోస్తూ ఇస్తూ, పరమాత్మ ద్వారా నిరంతర ప్రాణవాయువుని ఇస్తూ అనేటువంటి దేహతత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, దేహతత్వాన్ని అన్వయం చేసుకోగలిగితే నామ రూప తత్వస్థితిలో, 3వ స్థితిలో, ఇది బాల్యంలోనే ప్రహ్లాదుడికి, మహర్షుల ద్వారా రామచంద్రమూర్తికి, ద్వాపర యుగంలో ధర్మరాజాదులకి, కలియుగంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం ద్వారా సమస్త మహర్షులు అఖండ మహాసంకల్పంలో గురు బ్రహ్మ శ్లోకంలో ఈ పురాణాలు, వేదాలు ప్రమాణంగా 108 నామములతోటి అష్టోత్తర నామము, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామంలో ఆ తత్వాన్ని, దేహానికి సంబంధించిన తత్వము, గృహానికి సంబంధించిన నిశ్చయము, వ్యవస్థకు సంబంధించిన నిర్ధారణ, భూమాత యొక్క భూసూక్తం, పృథివీ సూక్తం అని చెప్పి పంచసూక్తాల ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని, ప్రకృతి యొక్క తత్వాన్ని ఇమిడ్చి ఉన్నారు. కాబట్టి సంకల్పం గృహంలో చేసుకోగలిగితే ప్రతి మనిషికి అఖండ మహాసంకల్పం ప్రమాణంగా దేహానికి సంబంధించిన పరిష్కారం, దోషాలు అద్భుతంగా స్పష్టంగా అఖండ మహాసంకల్పంలో 108 దివ్య దేశాలైనటువంటి వెంకటాచలంలో 12 జ్యోతిర్లింగాలు, దివ్య క్షేత్రాల ప్రమాణంగా, అష్టాదశ శక్తిపీఠాల ప్రమాణంగా చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో ప్రతి మానవ దేహానికి కనువిప్పుగా దురితక్షయ ద్వారా అనేటువంటి వాస్తవ సత్యాన్ని అఖండ మహాసంకల్పంలో గుర్తించగలిగితే, ఎవరికైనా ప్రాథమిక విచారణగా దాన్ని అవగాహన చేసుకోగలిగితే, దురితక్షయ ద్వారా మానవ దేహాలు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు చేసేటువంటి మనస్సుతోటి, వాక్కుతోటి, క్రియల ద్వారా చేసేటువంటి క్రమంలో అనేక దోషాలు మానవ దేహంలో నిల్వ చేరిపోయి ఉంటాయి. ఒకటి, గత జన్మకి సంబంధించిన దోషాలన్నీ నిల్వ చేసుకుని వచ్చి ఉంటారు. గత జన్మ దోషాలు ప్రస్తుత వర్తమాన కాలంలో బాల్యం నుంచి 12వ ఏటి నుంచి ఏర్పరచుకునే దోషాలు నిల్వ చేరిపోయి ఉంటాయి. అందువలన అసత్యంలో, తమస్సులోంచి బయటికి రాలేని పరిస్థితి, దుర్బలమైనటువంటి పరిస్థితి ఏర్పరచబడిపోయి ఉంటుంది అని అఖండ మహాసంకల్పంలోనే అక్కడ మాత్రమే చెప్పబడుతుంది. ఇంకా రకరకాలైనటువంటి ప్రవచనాల్లో, రకరకాలైనటువంటి సత్సంగాల్లో ఎక్కడ కూడా ఈ నిర్ధారణ చేయబడదు. ఎందుకంటే శ్రవణ భక్తి, శ్రవణం, పరీక్షలు మహారాజు శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందగలిగాడు. అసలు శ్రవణం వినటం, చెప్పటం, వినటం, చెప్పటం, ఈ చెప్పేదెవరు, వినేదెవరు?
వినేదానికి అర్హత ఏంది, చెప్పే వాళ్ళకి అర్హత ఏంది, చెప్పే వాళ్ళకి ప్రమాణం ఏంది, వినే వాళ్ళకి అర్హత ఎప్పుడు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటిది కలియుగంలో ఆస్కారమే లేదు. కలియుగంలో ఆస్కారం లేదు. వినే వాళ్ళకి ఎక్కడ వేదిక, వయసు ఏంది, చెప్పేటువంటి వాళ్ళకి ప్రమాణం ఏంది, చెప్పటం ఎలా, చెప్పటం ఎలా, వినటం ఎలా అని 5126 సంవత్సరాల కలియుగాన్ని తర్క విచారణ చేస్తే మహానుభావులు కారణజన్మలు ఎంతోమంది వచ్చి ప్రతి దశాబ్దంలోనూ ప్రతి శతాబ్దంలోనూ ఒక్కొక్కరు మహానుభావులు వచ్చి ఇది 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 అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ దురితక్షయ ద్వారా అని మానవ దేహం అంగీకరించడం అందరూ. మానవ దేహంలో మనస్సుతోటి కోటాను కోట్ల 12,000 నుంచి కోటాను కోట్ల దోషాలు ఉంటాయి. వాక్కుతోటి ఉదాహరణకి చెప్పుకోవాలంటే మానవ దేహానికి తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడినటువంటి మానవ దేహానికి 12 వరకు వచ్చేంత వరకు అంటే తల్లిదండ్రుల భోజనం పెడుతున్నారు, అన్ని ధారణ విషయాలు వస్త్రాలు ఇస్తున్నారు, ఆహారం పెడుతున్నారు. 12కి బయట ప్రపంచం తెలుస్తుంది, సంపాదనలు, ధనము, కోరికలు తెలుస్తున్నాయి. ధనము, కోరికలు తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక దేహంలో గృహంలో వసతి గృహంలో ఉంటారు. అది సొంత ఇల్లు కట్టుకోవడాలు అనేటువంటి పాయింట్ కాదు, గృహంలో ఉంటారు. గృహం దాటిన తర్వాత మానవ దేహం, ఆ స్త్రీ పురుష దేహం బయటికి పోయిన తర్వాత అనేక దేహాలు కనిపించేటువంటి క్రమంలో ఏ దేహాన్నైనా వాక్కుతోటి ఏమైనా అనేందుకు ఆస్కారం ఉందా, ఏమైనా అనొచ్చా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఏ దేహాన్ని అనటానికి ఆస్కారం లేదు. ఏ దేహాన్ని కారణం ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఇవ్వబడినటువంటి దేహము రంగు పొట్టిగానో పొడుగుగానో ఎర్రగానో ఒక కులము ఏదో రకరకాలైన స్త్రీ పురుష లింగ సంబంధంగా మానవ దేహం పెరిగినటువంటి క్రమంలో ఆ ప్రహరీ దాటి ఆ దేహాలు కూడా ఒక తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి 9 మాసాలతో పుట్టినటువంటి దేహాలు ఏ దేహం అనటానికి ఆస్కారం లేదు. విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో సంభాషణలు చేసుకుంటూ నియంత్రణలో జీవించవలను అని విశ్వ నియామకుడు ద్వారా ఇవ్వబడినటువంటి ప్రమాణమై ఉన్నది. విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో ఉన్నది. ఆ విధియుక్తమైనటువంటి కర్తవ్యం ఎవరికి తెలుసు, ఎవరు అమలు చేస్తున్నారు అనేటువంటిది అన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ కలియుగంలో అసలు విధియుక్తమైనటువంటి కర్తవ్యం ప్రహరీ దాటిన తర్వాత ఏ దేహానికి ఇంకో దేహాన్ని అనే అర్హత లేదు, అనకూడదు, తప్పు. సంభాషణతోటి వ్యవహారంతో లోక వ్యవహారాన్ని ఒక ధర్మము అనేటువంటి ఒక నియమము అనేటువంటిది ఉంది. ఒక సమ భావనతోటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సమజీవనం జీవించవలను, సమత్వ జీవనం జీవించవలను అనేటువంటి విధియుక్తమైనటువంటి ప్రమాణం ప్రకృతి నియమంగా, పరమాత్మ నియమంగా, బ్రహ్మ సరస్వతుల ద్వారా విధానాన్ని ఇవ్వబడ్డాయి. దాన్ని స్పష్టంగా భౌతికంగా నిదర్శనంగా నిరంతరం బాల్యం నుండి ఈ తల్లిదండ్రులు మానవ దేహంలో గృహంలో తీసుకునేటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. బయటికి పోయి వ్యవస్థలో పనిచేసి వృక్షాల ద్వారా భూమి నుంచి వచ్చేటువంటి పదార్థాలని, వృక్షాల ద్వారా వచ్చేటువంటి పదార్థాలని, ఆకాశం నుంచి వచ్చేటువంటి జలాన్ని, భూగర్భంలో ఉండేటువంటి జలాన్ని స్వీకారం చేస్తున్నాడు. అందువల్ల భూమాత నిరంతరం ఇస్తూ ఉన్నది, మోస్తూ ఉన్నది అనేటువంటి భౌతిక సత్యం ప్రాథమికంగానే గుర్తించబడుతోంది. నిరంతరం ద్వాసాచుల ద్వారా పరమాత్మ నిరంతరం శ్వాస రూపంలో నిరంతరం ఇస్తూ ఉన్నాడు. ఈ 2 ప్రమాణాలు అవగతం అవుతున్నాయి. ఏ మనిషి ఇవ్వటం లేదు. మనిషి కాదు, భూమాత పరమాత్మ నియమాల ద్వారా ఈ విశ్వం నడుస్తుంది అనేటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని, బుద్ధిని మనిషి 12వ ఏటనే ధారణ చేసుకోవచ్చును. దాన్నే
4 వేదాలు 18 పురాణాల్లో ఉపనయన సంస్కారం అంటారు. ఆ ఉపనయన సంస్కారం ద్వారా 4 వేదాలని 18 పురాణాలని అన్ని కులాలు అధ్యయనం చేయవచ్చును. ఇక్కడ స్పష్టంగా అనుశాసనిక పర్వం శాంతి పర్వంలో మహాభారతంలో భీష్మ పితామహుడు ద్వారా ధర్మరాజుకు చెప్పినటువంటి అనుశాసనిక శాంతి పర్వాల్లో ప్రతి దేహం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర సమస్తం అందరికీ అందుబాటులో వేదాలు పురాణాలు ఉన్నాయి. ఎవరైనాను 12వ ఏటి నుంచే అధ్యయనం చేయవచ్చును, అవగాహన చేసుకోవచ్చును. మంత్రాలను చదువుకొని అవగాహన చేసుకొని దేహంలో గృహంలో వ్యవస్థలో జీవించడానికి అవగాహన. దీన్ని ఏం చేస్తారంటే ఈ మంత్రాలు మేము చదవకూడదా, సినిమాల్లో గత చరిత్రలో వాళ్ళు వీళ్ళు తర్కించుకొని కలహించుకున్నట్టు ఈ వేదాలు పురాణాలు ఫలానా వాళ్ళకి సంబంధించినవే అని కుతర్క వాదన కావాల్సి ఉంటుంది. ఎవరైనాను ఇప్పుడైనా ఈ క్షణమైన 4 వేదాలని 18 పురాణాలని చదువుకోవడం ద్వారా కనీసం పురాణాలైనా బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, శివపురాణం, గరుడు పురాణం చదువుకోవడం ద్వారా దేహంలో గృహంలో వ్యవస్థలో స్పష్టంగా కొన్ని దోషాలని ఒక 60% దోషాలని నియంత్రించుకొని మానవ దేహం కనీసం ఏ చదువు అక్షర జ్ఞానం లౌకిక అక్షర జ్ఞానం రాకపోయినా సిమెంటు ఇసుక మోసే బేలుదారి పని చేసుకుంటూ అయినా కూలి పని చేసుకుంటూ అయినా ఈ పురాణాలని అధ్యయనం చేసుకొని భూమాత మోస్తుంది, నిరంతరం పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనే జ్ఞానాన్ని కలిగి భూమాత మోస్తుంది, ఇస్తుంది. ఇది ప్రాథమిక మానవ దేహాలకి అన్ని కులాలకి అన్ని లింగాలకి ఇది ప్రమాణం. ఈ అఖండ మహాసంకల్పంలో తర్క విచారణ చేసుకుంటే ఈ సత్యం వాస్తవం బయటికి వస్తుంది, వ్యక్తంలోకి వస్తుంది. ఏ దేహమైనా ఏ కులమైనా పురాణాలని అధ్యయనం చేసి దేహంలో గృహంలో వ్యవస్థలో ఈ మూడింటిని సమస్త 800,84,00,000 జీవరాశుల్ని భూమాత అన్ని దేశాలని పర్వతాలని వృక్షాలని అరణ్యాలని సమస్త గూగుల్లో కొడితే ఈ భూమండలం ఎంత ఉన్నది అని కొడితే ఆ విచారణ వస్తుంది. దీన్ని పిహెచ్డి చేసిన అంతరిక్ష పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా విచారణ చేసుకోగలిగితే ఇంకా ఈ గ్రహంలో జీవించడం ఇబ్బంది అని చెప్పని కావాల్సినంత విస్తారమైనటువంటి అంగారక గ్రహంలో కూడా నివసించాలని అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వింత ప్రయత్నాలు చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖగోళ శాస్త్రంలో కూడా అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో అక్షర జ్ఞానం రానటువంటి వాడు కూడా అఖండ మహాసంకల్పం ద్వారా విష్ణు సహస్రనామ విష్ణు తత్వంలో చెప్పబడినటువంటి మహాభారతంలో చెప్పబడినటువంటి అనుశాసనిక శాంతి పర్వం ద్వారా ఇంకా రామచంద్రమూర్తికి చెప్పబడినటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా యోగ వాసిష్టం ద్వారా స్పష్టమైనటువంటి దేహానికి సంబంధించిన తత్వాన్ని పరమ కర్తవ్యాన్ని భగవద్గీత ద్వారా చెప్పబడినటువంటి పరమ కర్తవ్యాన్ని దేహానికి సంబంధించిన నిర్ధారాన్ని కలియుగంలో విష్ణు సహస్రనామ శాంతి పర్వం ద్వారా అనుశాసనిక పర్వం ద్వారా ఏ దేహమైనా ఏ కులమైనా 3-4 పురాణాలని చదువుకొని భూమాత నిరంతరం మోస్తుంది, నిరంతరం ఇస్తుంది ఆహారాన్ని అందరికీ, వస్త్రాలని సమస్త వస్తువుల్ని ఆహారాన్ని సమస్త జీవులకి ఇస్తుంది అనే సత్యాన్ని గ్రహించటానికి ఈ వేద పురాణ అధ్యయనాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ అనంత విశ్వంలో ఏ దేహాన్ని అడ్డుకోవటం లేదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వరం ఈ క్షణంలో కూడా మానవ దేహంలో మనస్సు వాక్కు క్రియల ద్వారా ఉన్నాయి అనేటువంటి నిర్ధారణ అక్కడ మహాసంకల్పంలో జరుగుతుంది. 2, నిరంతర శ్వాసని జీవానికి దేహానికి ఇవ్వబడుతూ ఉన్నది. దీని నిరంతర ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అనంతమైనటువంటి సృష్టి ఆది నుండి అనంతమైనటువంటి కాలంలో జీవాలకు ఇవ్వబడుతూ ఉంటుంది, శ్వాస ఇవ్వబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మ కరోనా అంటే హిందీలో కరోనా అంటే ఆపేదే అనేటువంటి భావాన్ని ఎప్పుడైతే చెప్తాడో భావం చేస్తాడో పరమాత్మ ఆ దేహంలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగటం మాత్రమే జరుగుతుంటుంది. ఆగిన తర్వాత
అద్భుతమైనటువంటి నరసింహ భక్తిని ఎవరైనా తర్క విచారణ చేయగలిగితే కృతయుగంలో ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే నారద మహర్షి ద్వారా అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, అదే కలియుగంలో రామానుజాచార్యులు శ్రీరంగంలో ఓం నమో నారాయణాయ ఎవరైనా కానీ కృతయుగంలో ప్రహ్లాదుడికి నారద మహర్షి ద్వారా, ఈ కలియుగంలో రామానుజాచార్యులు శ్రీరంగంలో ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మోక్షానికి ఆయన గర్భంలోనే కృతయుగంలో నరసింహావతారం ఆవిర్భవించేందుకు నిదర్శనంగా వచ్చేందుకు ఆవిష్కరించబడింది. ఆవిష్కరించిన క్రమంలో బాల్యంలోనే గర్భంలోనే నమో నారాయణ అనేటువంటిది అష్టాక్షరి విశ్వవ్యాప్త తత్వాన్ని, నవవిధ భక్తి యోగ తత్వాన్ని గ్రహించవలను అని ప్రహ్లాదుడి ద్వారా నిర్ధారించబడి, నరసింహం తత్వం ద్వారా భక్తి యొక్క తత్వం ఏంటి, పరమాత్మ యొక్క తత్వం భక్తులకి ఏ రకంగా స్పష్టతనిస్తుంది అనేటువంటి దాన్ని గర్భంలోనే నమో నారాయణ అష్టాక్షరి భక్తియుక్తమైనటువంటి తత్వాన్ని మహర్షి ద్వారా ఇవ్వబడినటువంటి దేహం తల్లిదండ్రుల దేహంలో హిరణ్యకశిప దేహాన్ని రాజ్యానికి ప్రభుయి ధర్మార్థ కామాల్ని, అర్థము కామాల్ని పుష్కలంగా పదవి, రాజ్యము, సంపదలు అన్నీ ఉన్నటువంటి తల్లిదండ్రుల దేహం, కుమారుడు దేహం, గర్భంలోనే ఉపదేశం తీసుకున్నటువంటి దేహాన్ని రెండింటిని పరిశీలన చేస్తే కొడుకు దేహం, కుమారుడు దేహం అయినటువంటి ప్రహ్లాద దేహం తండ్రి అంతటా వ్యాపించున్నాడు అని పుట్టుకతోటి ఆయన అంటున్నాడు వరప్రధానంగా. తండ్రి ఏమో ఇదంతా మందే నాయన, ఇదంతా మందే, దేవుడు ఎవరు అనేటువంటి నాస్తిక భావాన్ని చూపిస్తే చివరికి కుమారుణ్ణి కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాల అహంకార మమకారాల తత్వంగా దేహం ఆ కుమారుణ్ణి నశింపజేయబోతే అప్పుడు నారసింహ తత్వం, అంతటా వ్యాపించుందనే తత్వం, దశావతార తత్వం వచ్చి భూలోకంలోకి వచ్చి దర్శింపబడి ఈ నాస్తిక దేహం కాదు, ఆస్తికంగా బ్రహ్మదేవుడిని వరాలు పొంది ఈ దేహం కోరికలతోటి అన్ని కోరికలు తీరుతూ ఈ దేహానికి సంబంధించినటువంటి మృత్యువు అనేక రకాలైనటువంటి వింతైనటువంటి కోరికలతోటి ఈ రకంగా మాత్రమే జంతుతల మానవ దేహంతో భూమి ఆకాశాలు కాకుండా అనేటువంటి వింత కోరికని కూడా బ్రహ్మదేవుని తపస్సు ద్వారా ఇవ్వబడి ఆ తండ్రి దేహం పరమాత్మ, వ్యాపించిన పరమాత్మ దర్శించబడిన తర్వాత భూమి ఆకాశ మధ్యలో ఆ దేహాన్ని చీల్చి పేగుల్ని బయటికి తీసి ఆ రక్తాన్ని పూర్తిగా తాగి ఆ దేహం భూమికి చెందుతుంది. ఇదంతా కూడా నేనే తీసుకుంటాను, దేహాలు, గృహాలు, వ్యవస్థ ఈ మొత్తం కూడా నాదే. ఈ సింహ రూపంలో ఉండేటువంటి అరణ్యాల్లో వీటన్నిటికీ ఇచ్చింది, జీవరాశులు ఇచ్చిందంతా కూడా నేనే, మానవ రూపాల్లో ఉన్నదంతా కూడా నేనే అనేటువంటి ఇవంతా కూడా మొత్తం కూడా నేనే స్వీకరిస్తాను, జన్మలు మృత్యువులు అన్నీ నావే అనేటువంటి తత్వాన్ని హిరణ్యకశిపుని ద్వారా నవవిధ భక్తి యోగాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చి అద్భుతమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరించబడింది. కాబట్టి అఖండ మహాసంకల్పము నవవిధ భక్తి యోగాల్ని వ్యక్తమవుతాయి. అస్తిత్వం చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. ఎవరి దేహాలకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని వీక్షకులుగా అక్కడ కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు. మంగళకరమైన సూత్రాన్ని వివాహం బాల్యంలోనే సంకల్పం చెప్పి ఆ నామకరణం చేయడం జరుగుతుంది. గృహస్థాశ్రమంలో పోయేటప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ, ధర్మము అర్థము కామము మా స్త్రీ పురుషులిద్దరికీ మానవ జీవితానికి సఖ్యంగా జీవించడానికి ప్రమాణమై ఉన్నది అని ఆ స్త్రీ పురుషులు అగ్ని ప్రమాణంగా ప్రతి మానవ దేహాలు ఎవరు ఏ యుగంలో చేసుకున్నా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ, ధర్మం అర్థం కామం మోక్షం మా ఇద్దరికీ దేహంలో గృహంలో వ్యవస్థలో అమలు చేస్తాము. స్త్రీకి సంబంధించిన ధర్మాలని నేను పాటించుకుంటాను
ఆ పురుష సంబంధించిన దేహాల్ని ఆయన పాటించుకుంటాడు. నేను కట్టాను కాబట్టి బాధ్యత వహిస్తాను. ఇక్కడ తప్పులు ఒప్పులు గృహస్థాశ్రమంలో ఉండవు. ఏ తప్పుల్ని ఒప్పుల్ని సరి చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ సత్సంతానానికి ఆయుష్ను సృష్టి యజ్ఞం చేసుకుంటూ శత సంవత్సరాలు జీవిస్తాము అని ప్రమాణం చేసుకోబడుతుంది. ఇది ప్రమాణం అయితే ఇప్పుడు ఏ రకంగా మానవ దేహాలు గృహాలు వ్యవస్థలు ఉన్నాయి అనేటువంటి దాన్ని విచారణ చేసుకుంటే ఎవరికైనా కానీ అవగాహన కలుగుతుంది. దేహాల్లో గృహాల్లో వ్యవస్థలో నిన్ననే ఆంగ్ల సంవత్సరం విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఎవరైనా నిజంగా మానవ దేహాలు గృహాలు ఆనందంగా ఉన్నాయా? సంతోషం వేరే. ఒక నోటి ద్వారా ఏదో తినో ఏదో అనో పొందేటువంటి సంతోషం, ఏదో చూసో పొందేటువంటి సుఖం, చెవులతోటి వినో పొందేటువంటి సుఖం, అంటే ఇంద్రియాల ద్వారా పొందేటువంటి సుఖాన్ని సుఖంగా భావించేటువంటి భ్రమస్థితిలో మానవ దేహాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని వ్యాస మహర్షుల వారే నిర్ధారణ చేసి చెప్పారు. దాన్ని ఏం స్టేట్మెంట్ అంటే, బాల్యం నుండి వార్ధక్యం వరకు మానవ దేహాలన్నీ ఇంద్రియాలతోటి పొందేటువంటి భోగములే. ఇంద్రియాలతోటి పొందేటువంటి మానవ దేహం భోగములే. భోగ సంబంధమైనటువంటిది మానవ దేహం. ఇది యోగ సంబంధంగా మార్చుకోగలిగితే కర్మ భక్తి జ్ఞానం ద్వారా కర్మయోగం నవ్యత భక్తి యోగం జ్ఞాన స్థితిగా అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా భావిస్తూ అనంతమైన కాలాన్ని పరిష్కారంగా భావించగలిగితే దీంట్లో మార్గం ఉన్నది అని భావించగలిగితే నిత్య సంతృప్త నిరాశ్రయ అనేటువంటి ప్రమాణం అందుతుంది. ఈ అఖండ మహాసంకల్పం ఈ అనంతమైనటువంటి విస్తారాయ నమః అని అంటారు, జగద్వ్యాపినే నమః అంటారు, అనంతాయ నమః అంటారు. ఇవన్నీ పరమాత్మ యొక్క తత్వ సంబంధించిన నామాలు కాబట్టి ఒక్క వీక్షణలోనో ఇది స్పష్టమయ్యేటువంటి అవకాశం లేదు. కనుక అనేక వీక్షణల ద్వారా దురిత క్షయ ద్వారా ముందర దీన్ని దోషాలు ఉన్నాయని అంగీకరించగలిగితే మానవ దేహంలో అక్కడి నుంచి కర్తవ్యం దైవమాన్యకం అని పరమ కర్తవ్యంగా సుప్రభాత సేవగా భూమాత పరమాత్మ నిరంతరం మోస్తూ ఉంది ఇస్తూ ఉంది అని భూమాతకు నమస్కారం చేసుకొని పరమ కర్తవ్యాన్ని దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి భూమాత పరమాత్మ 5 అంశాల పరంగా పరమ కర్తవ్యాన్ని నిర్ధారణ చేసుకునేటువంటి క్రమంలో పంచమహాయజ్ఞాల్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పంచమహాయజ్ఞాలు దీన్ని కూడా పంచమహాయజ్ఞాలు భూతయజ్ఞం అంటే సకల దేహాలకి సకల జీవులకి భూమాత బాల్యం నుండి వృద్ధాప్యం వరకు 84 లక్షల జీవరాశులకి ఇస్తోంది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకొని భూతయజ్ఞాన్ని ప్రతి దేహంలో ఏ దేహంలోనైనా ప్రతినిత్యం ఆవిష్కరించుకోగలిగితే భూతయజ్ఞం అంటే 84 లక్షల జీవరాశితోటి ఈ మానవ దేహం కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించి భూమాత అందరికీ ఇస్తోంది మోస్తోంది. మోయటం కూడా చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు, మేము కష్టాలు భరిస్తున్నాము, నష్టాలు మోస్తున్నాము, సుఖశాంతి అంతా ఏదో భారాన్నంతా మోస్తున్నాం అంటారు. నిజంగా భూమాత ప్రతినిత్యం 100 సంవత్సరాలు పుట్టుక నుంచి సమస్త ఆహారాల్ని ధరించేందుకు భోగ వస్తువులన్నింటినీ ఇచ్చి నిరంతరం శ్వాసన పరమాత్మనిస్తూ భూమాత నియమాలు పరమాత్మ నియమాలు మోస్తూ ఉన్నాయి. ఇది అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ స్వామి చెప్పేటువంటి పరమ ప్రమాణమైనది. ఇదిగో ఇవి పేలాలు, ఇవి బెల్లము, ఇవి చీమలకి సమర్పించుకోవటం, ఇవి జలంలో ఉండేటువంటి ఆ జలరాశులకి సమర్పించుకోవటం అనేటువంటి పరమ కర్తవ్యాన్ని చేసుకుంటూ ఉంటున్నాము. రాబోయేటువంటి వీక్షణలో మరింత స్పష్టంగా రాగలము. వీక్షకుల విజ్ఞప్తిగా దీన్ని స్పష్టంగా అవగాహన చేసుకునేటువంటి
అవకాశాన్ని గుర్తించగలరు. కాబట్టి ఓం తత్సత్ మరొక వీక్షణలో రాగలము. శుభం భూయాలు.